Welcome students and my dear parents. JW 2025 29th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూసుకుంటే ఈరోజు స్టూడెంట్స్ అటెంప్ట్ చేసిన పేపర్లో ఖచ్చితంగా 50+ క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తేనే మీరు 99% రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకనేది పేపర్ అనాలిసిస్ క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈరోజు షిఫ్ట్లో మీకు మీ పర్సంటేజ్ని డిసైడ్ చేసేది మ్యాథ్స్ కన్ఫామ్గా. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా డూయబుల్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజీగా రావడం జరిగింది. మిగిలిన అన్ని షిఫ్ట్లలో కంపేర్ చేస్తే ఫిజిక్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు కెమిస్ట్రీ కూడా డైరెక్ట్గా టెక్స్ట్ లైన్స్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. మిగిలిన షిఫ్ట్లలో ఇలాంటి క్వశ్చన్స్ అయితే రాలేదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రతి ఒక్క స్టూడెంట్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయగలిగారు. మ్యాథ్స్ మాత్రం యాజ్ యూజువల్ మిగిలిన షిఫ్ట్ లాగానే లెంతీ క్వశ్చన్స్, మోడరేట్ టు డిఫికల్టీగా రావడం జరిగింది. కానీ ఇంకా ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లలో ఈ షిఫ్ట్ రాసిన స్టూడెంట్స్కి పేపర్ అయితే ఈజీగా ఇవ్వడం జరిగింది. అండ్ మీకు 99% కంపల్సరీగా క్రాస్ అవ్వాలి అంటే కనుక ఈ షిఫ్ట్లో మ్యాథ్స్లో మీరు ఎక్కువ క్వశ్చన్స్ రాసిన స్టూడెంట్స్కి మంచి పర్సెంటేజ్ వస్తుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ క్వశ్చన్స్ రాసి కెమిస్ట్రీలో తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్కి పర్సెంటేజ్ ఎక్కువ మార్క్స్ వచ్చినా పర్సెంటేజ్ తక్కువగానే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మినిమం 50+ క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ 99% ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మిగిలిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కూడా మీకు అర్థమవుతే మీరు ఎక్కడ ఉంటారు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అటెంప్ట్ చేశారు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ.